48 సంవత్సరాల వయస్సులో అథ్లెటిక్స్ లో సత్తా చాటిన తాండూర్ సంతోషి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడంతో సంతోషి 10వ తరగతి స్నేహితులు ఆమెను సన్మానించి సత్కరించారు. ఇక్కడ నిలబడుతుంది ఇక్కడ అందరికీ నమస్కారం. మేమంతా సెయింట్ మార్క్స్ హై స్కూల్ 1991-92 10వ తరగతి బ్యాచ్ మాదంతా. మా చిన్ననాటి స్నేహితురాలు రాష్ట్ర స్థాయిలో మొన్న జరిగిన 4వ తారీఖు 5వ తారీఖున జరిగిన అథ్లెటిక్స్ లో ట్రిపుల్ జంప్ డబుల్ జంప్ లోపల గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. సాధించినందుకు మా 91-92 బ్యాచ్ తరఫున ఆమెకు అభినందనలు తెలపడానికి వచ్చినాము. ముఖ్యంగా యువత కూడా సంతోషిని ఆదర్శంగా తీసుకొని తాండూరు నియోజకవర్గంలో ఉన్న క్రీడలపై ఎవరికైతే మోజుందో అందరూ కూడా ఏజ్తో సంబంధం లేదు, మనిషికి పట్టుదల ఉంటే విజయం సాధించనేటానికి నిదర్శనం సంతోషి గారు. సంతోషికి 2 పిల్లలు ఉంటారు. ఒక అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు, డిగ్రీ అయిపోయింది. రెండో అబ్బాయి ఇంటర్ చేస్తున్నాడు. ఇంత పెద్ద ఏజ్ పిల్లలు ఉన్నా కానీ ఆమె పట్టుదలతో ముందుకు సాగుతుంది. యువత అందరూ ఈమెను ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎవరికైతే ఏ దాని లోపల వాళ్ళకు ప్రతిభ ఉంటుందో దాని లోపల ఏజ్తో సంబంధం లేకుండా అందరూ రాణించగలరని మీరు మన తాండూరు నివాసి అయిన సంతోషి గారిని చూసి నేర్చుకోవాలి. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకు, ఆమె గురువులైన మా పీటీ టీచర్ ఉండే ఆమెకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఏజ్ వచ్చినా అని ఇద్దరు పిల్లలు ఉన్నా కానీ వాళ్ళ హస్బెండ్ నటరాజు గారికి కూడా మా స్నేహితుల తరఫున ప్రత్యేకంగా అనేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రతి పురుషుని విజయంలో ఒక స్త్రీ ఉంటుంది అంటారు, కానీ ఈ విషయంలో ఒక స్త్రీ అంట ఒక పురుషుడు ఉన్నాడు. అది అందరూ గ్రహించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఈమె ఇప్పుడు రేపు జాతీయ స్థాయిలో కూడా జరగబోతున్న క్రీడల్లో కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మేమందరం దేవునికి మొక్కుతున్నాము. ఆమె కూడా గోల్డ్ మెడల్ సాధించి ఈ తాండూరుకు పేరు ఎట్లా వచ్చిందో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండగా అలా పేరు సంపాదించాల్సిందిగా ఆమెకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జాతీయ క్రీడలో రేపు జరగబోయే జాతీయ క్రీడల్లో కూడా ఆమె మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించి తెలంగాణకు ప్లస్ వికారాబాద్ జిల్లా కూడా పేరు తీసుకురావాల్సిందిగా, మా తాండూరు కూడా పేరు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా అధికార పార్టీ నాయకులంగా నా చిన్న విజ్ఞప్తి, జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు క్రీడా శాఖ తరఫున చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. కానీ ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా చేయలేకపోయినాయి, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా పట్టుదలతో ఉంటారు క్రీడలు. వాళ్ళకు ఎంకరేజ్ చేసేటట్ల ఈ యొక్క స్పోర్ట్స్ మినిస్టర్ ద్వారా మంచి నిధులు ఇచ్చి ఇలాంటి క్రీడాకారులకు సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదే విధంగా ఇక్కడున్న మనోహరెడ్డి గారు కూడా కోరుతున్నాను. మనోహరెడ్డి గారు కూడా ఈ సంతోషి గారికి వచ్చి సన్మానించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకు కోరుతున్నానంటే ఈమె ఉన్న స్ఫూర్తి తీసుకొని ముందర రేపు రాబోయే తరాల కూడా మన తాండూరుకు రేపు గోల్డ్ మెడల్ కూడా ఒలింపిక్స్ లో కూడా ఆడే అవకాశాలు ఉంటాయి. ఈమె స్ఫూర్తి తీసుకొని మీలాంటి వాళ్ళ పెద్దలు కూడా ఇక్కడ వచ్చి మేము సన్మానించి ఎంకరేజ్మెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు వీళ్ళందరూ నా స్కూలింగ్ ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళు నాకు సన్మానించినందుకు నాకు ఇంకా ఈ ప్రోత్సాహంతో ఇంకా నేను సాధించాలనే పట్టుదలతో ముందుకు వెళ్తాను. సాధించడానికి నేను ప్రయత్నం కూడా చేస్తాను. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.